హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. దోసపిండి రెడీగా ఉండి పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. ఎంతో ఈజీగా పూర్ణాలు 10-15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పూర్ణాలు అంటే ఇష్టం లేని వాళ్ళు దాదాపుగా ఉండరు. పూర్ణాలు తయారు చేయాలంటే మాత్రం చాలామంది భయపడుతూ ఉంటారు. లోపల పూర్ణం బయటికి వచ్చి ఆయిల్ పాడైపోతుందేమోనని భయపడతారు. ఈ చిన్న టిప్స్ తెలియక మొదట్లో నేను కూడా చాలా భయపడేదాన్ని. చూడండి, పూర్ణాలు రౌండ్గా ఎక్కడ ఓపెన్ అవ్వకుండా ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక టీ గ్లాస్తో పచ్చిశనగపప్పును తీసుకుని బాగా కడిగి మురికి పెస్టిసైడ్స్ పోయేదానికి కొద్దిగా ఉప్పేసి కడుగుతాను. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి పప్పు పై వరకు నీళ్లను పోసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. మనం దోశల కోసం రెడీగా పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గోధుమ పిండిని కూడా తీసుకొని ఈ దోశ పిండిలోకి కలుపుకోవాలి. దోశ పిండి గ్రైండ్ చేసేటప్పుడే కల్లుప్పు వేసి గ్రైండ్ చేశాను. బ్యాటరు చప్పగా లేకుండా ఉండేదానికి ఒక 3 స్పూన్స్ వరకు చక్కెర పొడి వేస్తున్నాను. కొంచెం చిక్కగా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా అలాగే ఉడికించుకోవాలి. ఫ్రెష్ నీళ్ళే పోసాం కాబట్టి నీళ్లు చేంజ్ చేయాల్సిన పని లేదు. పప్పు కొంచెం పలుకుగా ఉడికితే చాలు. నలిపినప్పుడు కొంచెం ప్రెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పప్పులో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఒక చిల్లుల గరిటెలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసి నీళ్ళంతా పూర్తిగా పోయే వరకు అలాగే ఉంచాలి. పప్పు కొంచెం కూడా తడి లేకుండా పొడి పొడిగా ఇలా రావాలన్నమాట. మిక్సీలో గ్రైండ్ చేసినప్పుడు ఇలా పొడి పొడిగా మెత్తగా రావాలన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం, తురిమిన బెల్లం అన్నమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇంకొకసారి గ్రైండ్ చేసినట్లయితే మెత్తగా ముద్దలాగా వస్తుంది. పప్పులో తడి లేదు కాబట్టి బెల్లం వేస్తే కూడా పలుచగా నీళ్లులాగా ఏమీ అయిపోలేదు చూడండి. ఇంకా నెయ్యి వేసుకుని తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి తురుము లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. గట్టిగా ముద్దలాగా వచ్చింది కాబట్టి మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంకా మనకి కావాల్సిన సైజులో పూర్ణాన్ని బాల్స్ లాగా తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి ఒక చిటికెడు కుకింగ్ సోడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటరు మరీ పలుచుగా ఉండకూడదు, మరీ చిక్కగాను ఉండకూడదు. బ్యాటర్లోకి ఏలు ముంచి తీసినట్లయితే నీట్గా కోట్ అవ్వాలి. వేలు పైన బ్యాటర్ అలాగే అంటుకొని ఉండాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా కోట్ అవుతుంది పూర్ణం పైన. ఇంకా బాండీలో ఆయిల్ పోసి కాగిందేమో చెక్ చేసుకోవాలి. పిండి పైనకి తేలినట్లయితే ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు అనమాట. ఇంకా ఒక్కొక్క పూర్ణం ఉండని పిండిలో వేసుకొని అలా కవర్ చేసి మళ్ళా స్పూన్తో తీసి అలా వేసినట్లయితే లోపలి పూర్ణం బయటికి రాకుండా చక్కగా ఉడుకుతుంది. ఇలాగే బాండీలో పట్టినన్ని పూర్ణాలని స్టఫింగ్లో ముంచి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేటట్లు చూసుకోవాలి. బ్యాటర్ పూర్ణం పైన నీట్గా కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. నిదానంగా ఒక్కొక్క పూర్ణం ఆయిల్లో వేసినట్లయితే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వేగుతాయి. పట్టినన్ని పూర్ణాలు ఆయిల్లో వేసిన తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా వేయించుకోవాలి. పూర్ణాలని ఆయిల్లో వేసిన వెమ్మటే కదిలించకుండా కొంచెం వేగిన తరువాత టర్న్ చేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్న పూర్ణం బయటికి రాకుండా చక్కగా వేగుతాయి. ఫస్ట్ వేసినవి ఎర్రగా వేగుతాయి కాబట్టి వాటిని ఫస్ట్ తీసేసుకోవాలి. బాండీ చిన్నదిగా ఉండి మీరు ఫస్ట్ టైం వేస్తున్నట్లయితే 2-3 కంటే ఎక్కువ వేయకపోవటమే బెటరు. వెమ్మటెమ్మటే ఫాస్ట్గా వేసినట్లయితే ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలాగే పూర్ణాలు మొత్తం పిండిలో ముంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. బ్యాటర్ కనుక మిగిలినట్లయితే మళ్ళీ దోశల పిండిలోనే వేసుకోవచ్చు. మన టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోయాయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.